మీకు ఎంత తెలిసిన అదే చెప్పండి. అయితే మరి ఇప్పుడు క్రైస్తవులకి ఏం చెప్తానంటే, నేను క్రైస్తవులు కూడా దేవుడికి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు పొందుకుంటున్నారు, దేవుడి దగ్గర నుంచి స్వస్థతలు పొందుకుంటున్నారు. ఇలా అన్ని రకాల మేళ్ళు పొందుకొని దేవుడి దగ్గర నుంచి వాళ్ళు తిరిగి దేవుడికి ఏమి ఇవ్వాలని దుస్థితిలో ఉంటున్నారు. అంటే దేవుడికి ఇవ్వాలంటే నువ్వు ఏదో పట్టుకెళ్ళి దేవుడి ఫోటో దగ్గర పెట్టేస్తే దేవుడు తినేస్తాడు, దాన్ని తీసేసుకుంటాడని కాదు. ఏంటంటే వాక్యం మీకు తెలిసి, వాక్యం ఏమైనా వస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఉండదు. సో కాబట్టి పొలవమంట క్రైస్తవులు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడమే కాకుండా అప్పుడప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ ఇరుగు పొరుగు వాళ్ళని కొంచెం ప్రేమించండి, ప్రేమగా పలకరించండి. వాళ్ళకి ఆపదలు ఉంటే కొంత మీరు సహాయం చేయండి. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ పక్కనున్న సహోదరుని ప్రేమించలేనప్పుడు ఎక్కడో ఉన్న దేవుని ప్రేమించేద్దాం అంటే ఎలా కుదిరిద్ది? సో కుదరదు. కాబట్టి మీరు వాక్యాన్ని నెరవేర్చలేని వారుగా ఉంటారు. దయచేసి క్రైస్తవ సమాజానికి నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, నీ పొరుగుని ప్రేమించండి. అప్పుడు దేవుడు తప్పకుండా నేను ఇంకెంకా ప్రేమిస్తాడు, ఇంకెంకా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి సహాయం చేస్తారు కాబట్టి. చాలా థ్యాంక్స్ అన్నయ్య.